ఈరోజు తెలుగుదేశం పార్టీ ప్రధాన పత్రికలతో పాటు దాదాపు అన్ని పత్రికలను ఒక వార్త కనిపించింది. నిన్న కేబినెట్ సమావేశం ముగిసిన తర్వాత మంత్రులతోటి చంద్రబాబు నాయుడు గారు ఒక మాట చెప్పారట, మంత్రులకు దిశానిర్దేశం చేశారట. సాయికృష్ణ కేసులో పవన్ కళ్యాణ్ గారిని లాగుతూ ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారిని లాగినప్పుడు మీరు అందరూ స్పందించండి, మంత్రులందరూ దాని మీద స్పందించండి. అనవసరమైన విషయాల్లో, అవసరం లేని విషయాల్లో పవన్ కళ్యాణ్ లాగడం ఏంటి అని ముఖ్యమంత్రి గారు మంత్రులకు దిశానిర్దేశం చేశారు అని. ఇది చూడగానే నాకు ఒక ముక్క అర్థం కాలే. ఫస్ట్ ఆయన మోరోవర్ ఆశ్చర్యం వేసింది. అసలు పవన్ కళ్యాణ్ లాగింది ఎవరు, లాగుతున్నది ఎవరు, ఆయన పేరు తీసింది ఎవరు, ఆయన ప్రస్తావన తీసుకొచ్చింది ఎవరు, ఎవరు తీసుకొచ్చారు, ఎవరు లాగుతున్నారు? వాస్తవానికి అసలు ఈ ఎపిసోడ్లో ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు వెళ్ళి ఆ సాయికృష్ణ వాళ్ళ కుటుంబాన్ని పరామర్శించే బయటకు వచ్చి ఆయన పేరు కూడా ఏం ప్రస్తావించలేదు. ఆయన పేరు కూడా ప్రస్తావించాలి, పవన్ కళ్యాణ్ గారి పేరు కూడా. సరే, సోషల్ మీడియాలో కొందరు పవన్ కళ్యాణ్ గారు స్పందించాలి అని చెప్పి అడుగుతారు. ఎందుకు అడుగుతారు? సాయికృష్ణ మిస్సింగ్ కేసుకు సంబంధించి ముఖ్యమంత్రి గారు సింగపూర్ పర్యటన ముగించుకొని రాగానే ముఖ్యమంత్రి పక్కన కూర్చొని పవన్ కళ్యాణ్ గారు కూడా డీజీపీతో, ఇంటెలిజెన్స్ చీఫ్తో, విజయవాడ పోలీస్ కమిషనర్తో సమీక్ష చేశారు. ఆ తర్వాత ఇవన్నీ బయటకు వచ్చాయి. చంపేశారు, క్రూరంగా హింసించి బూడిద చేసేసారు, అన్నీ బయటకు వచ్చాయి. మరి నీకు సమీక్ష చేసినప్పుడు మరి ఇవన్నీ బయటకు వచ్చిన తర్వాత స్పందించాలి కదా అని చెప్పి నెటిజన్లు అడుగుతారు. అందులో వింతేముంది? అందులో ఏమీ అంత పెద్ద భూతేముంది? సమీక్ష చేసినప్పుడేమో ఈయన పరిధిలో ఏముందని చెప్పి సమీక్ష చేశారు. తీరా స్పందించాల్సి వస్తే మాత్రం నా పరిధి కాదు అంటారా? ఇవే నెటిజన్లు ప్రశ్నించారు. అంతకుమించి ఈయన ఎవరు ఆ ఇష్యూలు లాగింది లేదు. ఎవరు లాక్కునే ఈయనే. స్పేస్ లేకున్నా కూడా ఈయనదే ఏమంటారు, ఆ ఎపిసోడ్లో ఎక్కువ ఫ్రస్ట్రేషన్ గురైపోతూ ఉన్నారు. అసలు స్పేస్ లేదు, ఆయన అవసరం లేదు, ఆయన ప్రస్తావన లేదు. ఆయనంతకు ఆయన స్పేస్ క్రియేట్ చేసుకొని మరీ గించుకుంటూ ఉన్నారు. ఎందుకు అన్నది అర్థం కావట్లే. ఎందుకు? ఏం జరిగింది? ఈయనకి ఏం సంబంధం అంతగానో? చివరికి ముఖ్యమంత్రి గారు కూడా ఆయన అనవసరంగా లాగుతూ ఉన్నారు. ఎవరు లాగింది? ఎవరు లాగలే, ఎవరు లాగలే. పైగా ఇక్కడ ముఖ్యమంత్రి గారు పవన్ కళ్యాణ్ గారి మీద సీరియస్ అవ్వాలి. మామూలుగా యథావిధిగా ఆయన స్టైల్ ఆఫ్ లీకుల ప్రకారం. ఎందుకంటే క్రిమినల్స్ను కూర్చోబెట్టుకొని ఓదారుస్తారా, పిలుస్తారా, మాట్లాడతారా? నేను అట్లా పని చేయాలా, చేయను. ముఖ్యమంత్రి కూడా చెప్పని ఇక్కడ నుంచి ఏంటివి ఇటువంటి స్టేట్మెంట్ ఎట్లా ఇచ్చారు? ముఖ్యమంత్రి చీఫ్ కదా. మరి అటువంటిప్పుడు పవన్ కళ్యాణ్ గారి మీద చంద్రబాబు గారు సీరియస్ అయ్యారని కదా వార్తలు రావాలి. ఆయన వెనకేసుకురండి అనే వార్తలు వస్తున్నాయి. అసలు ఆయన ఎవరు లాగట్లే, ఆయనకు సంబంధం లేదు. ఈ ఇష్యూలో స్పందించమని అడుగుతారు. ఎందుకంటే సినిమా డైలాగులు పెద్ద పెద్దగా చెప్తారు కదా, మరి స్పందించండి అని. పవర్ని మాత్రం ఎంజాయ్ చేస్తా, ప్రోటోకాల్ని ఎంజాయ్ చేస్తా, ముఖ్యమంత్రి పక్కన సీట్ని ఎంజాయ్ చేస్తా, ఏదైనా కనుక బాధ్యతలు మాత్రం తీసుకోను అంటే అడగకుండా ఎట్లుంటారు? మతం మీద ఏదో ఒక దైవ స్వరూపుడిగా చూసుకుంటూ ఎవరు ఏమనకూడదు, అది వాళ్ళన్న నాగబాబు గారు చెప్పినట్లు మమ్మల్ని ఎవరు ప్రశ్నించకండి, మేము ఏం చెబితే అదే ఉండాలి, అన్నీ మూసుకొని ఉండాలన్నారు ఆయన. సేమ్ అదే పదం యూజ్ చేశారు, హోల్ అనే పదం కూడా. మరి అసలు ఈ రాష్ట్రంలోనూ దేశంలోని సిస్టంలు, వ్యవస్థలన్నీ వీళ్ళింట్లోనే ఉన్నాయనుకుంటున్నారా? అసలు వీళ్ళు దైవ సమానులు అనుకుంటున్నారా? ఏది ఒక ముక్క అర్థం కాదు.